హాయ్ అండి. ఈరోజు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చూపించగానే చాలా ఎక్సైట్ అయ్యి నచ్చి వెంటనే లాంచ్ చేసిన అనిల్ రవిపూడి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ట్రైలర్ చూశారు కదా, మీకు ఏమనిపించింది అంటే నేను జెన్యున్గా అడుగుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక హెడ్లైన్ చేసిన సినిమా ఇది. నాకు చాలా స్పెషల్ ఈ సినిమా ఏవం అనేది. సో మీరు ఏమనుకుంటున్నారో నాకు చాలా అనిల్ గారి తర్వాత ఫస్ట్ చూసింది అనిల్ రవిపూడి గారి తర్వాత చూసింది ఫస్ట్ మీరే, మీడియా మిత్రులే. సో ఎనీవే ఏవం అనే సినిమా ఒక మంచి థ్రిల్లర్ సినిమా, ఒక క్రైమ్ థ్రిల్లర్ జాన్రాతో నేను ఫస్ట్ టైం మీ ముందుకి వస్తున్నాను. జూన్ 14న రిలీజ్ అయ్యే ఈ సినిమా హెడ్లైన్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఒక డైరెక్టర్ ప్రకాష్ దంతులూరి గారు అండ్ భరత్ వన్ ఆఫ్ ద హీరోస్ అండ్ మా ప్రొడ్యూసర్ పవన్ గోపరాజ్ గారు అండ్ నవదీప్ ఈరోజు లేరు ఎందుకంటే ఆయన లవ్ మౌలి ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. అది రేపు రిలీజ్ కాబట్టి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం ప్లే చేస్తున్నాను నేను. అండ్ ఈ సినిమాలోని కేవలం క్రైమ్ థ్రిల్లర్ లాంటి అంశాలు కాకుండా ఇంకా కొన్ని సైకలాజికల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అండర్ కరెంట్ పాయింట్స్ చాలా ఉంటాయి. అండ్ సినిమా అన్నాక మనం జనరలీ చూసేటప్పుడు ఒక విధంగా వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఒక రెండు సీన్లు ప్రెడిక్ట్ చేయడం అన్నది ఒక ఆడియన్స్ కింద మీరే కాదు మనం కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి పాయింట్స్ చాలా వరకు మనం అనుకున్న దానికి ఒక దారిలో వెళ్తుంది అనుకునే ఈ చిత్రం ప్రతిసారి మనకి ఏదో పాయింట్లోని సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటుంది. సో అలాంటి ఒక మంచి హై పాయింట్స్ ఉన్నాయి దీంట్లోని. ఇది వికారాబాద్లో సెట్ అయిన కథ. సో దీంట్లో వికారాబాద్ అంటే తెలంగాణ కల్చర్కి సంబంధించిన ఒగ్గు కథ లాంటివి ఈ మా సినిమాలోని ఒక భాగంగా చూపించాము. దానిలో ఉన్న లిరిక్స్ కానీ పాటలు కానీ వాటన్నిటికీ ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ లాగా ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఉండాలి కదా అన్నట్టు కాదు, బట్ వాటన్నిటికీ కూడా మూవీలో ఒక క్యారెక్టర్ కింద ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీరు ఈ సినిమా చూసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ చాలా ఉంటాయి అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఒక కొత్త పాయింట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. నేను ఎక్కువగా మూవీస్లోని చూస్ చేసుకునే వన్ ఆఫ్ నా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కానీ. సో డెఫినెట్లీ మీరు ఈ సినిమా చూసినప్పుడు అది ఏదైతే మేము అనుకున్నామో ఏవం ద్వారా ఆ థ్రిల్ ఫీల్ అయ్యే ఎలిమెంట్స్ డెఫినెట్లీ ఉంటాయి. అది మీరు చూసి ఒక ఆడియన్స్ కింద మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ దగ్గర మీరు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతోనే మేము చేసిన సినిమా ఇది. అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక పర్స్పెక్టివ్ అంటూ ఉంటుంది. ఈ సినిమా ఏవం అనేది ఒక సంస్కృత పదం. ఇది ఇలా జరిగింది, మంచి జరిగిందా చెడు జరిగిందా అనే ఒక జడ్జిమెంట్స్ లేకుండా మేము జరిగింది ఇలా చూపిస్తాం. ఆ సినిమాలో ఉన్న వేరియస్ పాత్రలు ఉన్న అన్ని పాత్రలకి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఆ పర్స్పెక్టివ్ కూడా చూపిస్తాం. సో ఈ అప్రోచ్ అనేది ఒక కొత్త అప్రోచ్తో ట్రై చేసాం. ఈ సినిమా జూన్ 14న రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరు వచ్చి చూసి ఎక్సైట్ అయ్యి ఎంటర్టైన్ అయ్యే ఒక సినిమా అయితే అవుతుంది. Yeah, that's it. Thank you.